మరణాత. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి మనం పాపమును విడిచిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను అని ప్రార్థన హేయము. మరి సత్యమును అనుసరించి నడవకుండా, దేవుని వైపు చూడకుండా మరి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు వాటిని అంగీకరించడు అని వాక్యం సెలవిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనము చూసినప్పుడు, ఇక్కడ దావీదు పాపము చేసినప్పుడు దేవుడు నాతాను ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించడం మనము చూస్తాం. ఎప్పుడైతే ఆయన వెళ్ళి మరి ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పి ఉన్నాడో, వెంటనే 13వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు అక్కడ ఆయన పాపమును ఒప్పుకోవడం మనము చూస్తాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో ఒప్పుకున్నాడు. చాలామంది తప్పులు చేసి పాపాలు చేసి మరి వారిని హెచ్చరించినప్పుడు, అలాగే వారితో మాట్లాడినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మరి కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా మరి నా దోషములన్నిటినీ తుడిచివేయమని, అలాగే హిస్సోపుతో నా పాపము పరిహరింపమని ప్రార్థన చేస్తున్నాడు. హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగుమని దావీదు మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించాడు. ఆయన ప్రార్థనలు ఆలకించి తిరిగి ఆయనను దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుని గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు సమస్తమైన దుర్నీతి నుండి మరి ఆయన మనను పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన ప్రార్థనలు ఆలకింపబడము లేదంటే మరి పాపము ఉండి మనము ప్రార్థనలు చేస్తే, పాపులుగా జీవిస్తూ మనము ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. కానీ పాపము చేసినప్పటికీ పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దావీదును ఎలాగైతే దేవుడు అంగీకరించి ఉన్నాడో మనని కూడా దేవుడు అంగీకరించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎట్టి పాపినైనను తండ్రి దేవ మీరు క్షమించే దేవుడిగా ఉన్నారు. పశ్చాత్తాప హృదయముతో మీ దగ్గరికి వచ్చినప్పుడు తిరిగి వారిని దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు తండ్రి. దేవవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.